పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరు డాన్స్ చేసినా అందరి నోళ్ళల్లో అందరి కళ్ళల్లో అందరి స్టెప్పుల్లో కనిపించేది ఒకటే ఒక పాట, చికిరి చికిరి సాంగ్. రామ్ చరణ్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా, బుచ్చిబాబు డైరెక్షన్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమా నుంచి చికిరి చికిరి అనే పాట అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సెన్సేషనల్ హిట్ గా అయితే దూసుకెళ్లిపోతుంది. ఎక్కడ విన్నా ఇదే పాట. ఇక ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అందరూ వాళ్ళ స్టెప్పులతో, అంటే రామ్ చరణ్ ఎలా చేశాడో చికిరి చికిరి పాటలో డాన్స్ అలాగే చేసి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ లో అయితే 100 మిలియన్స్ కి దగ్గరలో ఈ పాట అయితే చేరువలో ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అయితే లెక్కే లేదు. చాలా వ్యూస్, కుప్పలు వ్యూస్ అయితే ఈ పాటకు వస్తున్నాయి. చాలా మంది అనుకరిస్తున్నారు రామ్ చరణ్ ఎలా అయితే డాన్స్ చేశాడో అలా. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చికిరి చికిరి పాట వల్ల ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్నారు. అదేంటి పాట వల్ల ఆరోగ్యం అంటే డాన్స్ చేయడమే ఒక ఆరోగ్యం. అన్నిటికంటే ఎక్సర్సైజుల్లో గొప్ప ఎక్సర్సైజ్ డాన్స్ ఎవరైతే బాగా చేస్తారో, ఎక్కువ డాన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, అది ఏ రకమైన డాన్స్ అయినా కానివ్వండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారని అయితే అందరూ చెప్తుంటారు. ముఖ్యంగా చికిరి చికిరి పాట స్టార్టింగ్ లో రామ్ చరణ్ కింద కూర్చొని ఏదైతే లెగ్స్ పైన ఒక స్టెప్ వేస్తారో, ఆ స్టెప్ వేయడం వల్ల గుండెకి రక్త ప్రసరణ, అంటే నరాల్లో కాళ్ళ నుంచి మెదడు వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. చాలా మంచిగా పనిచేస్తుంది శ్వాసకోశ అని అయితే అందరూ చెప్తున్నారు, వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ స్టెప్ వేయడం కూడా చాలా మంచిది. ఎందుకు అంటే యాక్చువల్లీ డాక్టర్స్ చెప్పే ఎక్సర్సైజుల్లో అలా కాళ్ళపైన చేసే ఎక్సర్సైజ్ కూడా ఒకటి ఉంటుంది. కాకపోతే దీన్ని కొంచెం స్టైలిష్ గా డైరెక్టర్ మలచగలిగాడు. లుక్ అంటే డాన్స్ కి వైజ్ గా ఉంది, డాన్స్ లుక్ గా ఉంది కాబట్టి ఆ స్టెప్ అందరూ డాన్స్ గా తీసుకుంటున్నారు. కానీ అది ఆరోగ్యానికి కూడా మంచిది అలా చేయడం అని అయితే వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక ఈ సాంగ్ మాత్రం ఇప్పటికైతే హిట్ అయి దూసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చికిరి చికిరి పాట మీద అయితే స్టెప్స్ అయితే అద్దరగొడుతున్నారు. ఈ సాంగ్ కోసం, అంటే ఫుల్ వీడియో సాంగ్ కోసం అయితే అందరూ కల్లారా ఎదురు చూస్తున్నారు. మార్చి 28వ తారీఖు 2026 సమ్మర్ కానుకగా ఈ సినిమా అయితే రిలీజ్ కానుంది. బుచ్చిబాబు ఇప్పటికే పెద్ద హిట్ కొట్టాడు ఉప్పెన మూవీతోటి. ఇది రెండో సినిమా బుచ్చిబాబుకి. ఇక జాహ్నవి కపూర్ దేవరా సినిమాతోటి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దేవరా పెద్ద హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే చాలా రోజుల నుంచి అందరూ మిస్ అవుతూ వస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సంబంధించి పాటలతోటి వాళ్ళ కోరిక అందరిది తీరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా ఈ పాట హిట్ అయింది. మ్యూజిక్ ని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కావడంతో కొత్తగా ప్రేమించుకునే వాళ్ళు, కొత్తగా లవ్ చేసుకునే వాళ్ళు, ప్రేమికులు చికిరి చికిరి అనే పాట వినుకుంటూ వాళ్ళ టైంని అంతా చాలా సంతోషంగా గడుపుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పాట కూడా కొత్తగా అప్పుడే కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి, 10th అయిపోయి కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్తున్న వాళ్ళకి, అలా ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా ఏదైతే కొత్త విషయాలను ఆస్వాదిస్తారో వాళ్ళందరూ ఆ టైంలో చికిరి పాట వింటున్నారని అయితే తెలుస్తుంది. పెద్ద హిట్ అయింది చికిరి పాట. చూద్దాం మరి చికిరి చికిరి పాట మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో. మరి 2026 మార్చ్ కోసం మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాము. అలాగే ఫుల్ వీడియో సాంగ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఈ సాంగ్ ఇంకా సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. But